మహాప్రభుత్తులు ఉన్నారండి బాబు క్రైస్తవ్యంలో. వీళ్ళందరూ కూడా, ఈ దుర్బోధకులందరూ కూడా ఏ పేరుతో కొనసాగుతున్నారో తెలుసా? మొన్న మలికిపురం వెళ్ళాం. పేరేమో చర్చ్ ఆఫ్ క్రైస్టే. వారు యెహోవా మాత్రమే దేవుడు అంటారట. యేసు ప్రభు కోసం వాళ్ళకి సంబంధం లేదట. ఇక పేరేమో సిఓసినే. వీళ్ళు అసలు సిఓసి అని ఎందుకు పెట్టుకుంటున్నారు? క్రీస్తు సంఘం. యేసుక్రీస్తు నమ్మనప్పుడు క్రీస్తు సంఘం ఎందుకు? యెహోవా సంఘం అని పెట్టుకోవచ్చు కదా. యెహోవాయే దేవుడు అని ప్రకటించే వాళ్ళు ఏమని పెట్టుకోవాలి? యెహోవా సంఘం అని పెట్టుకోవాలి. యేసుక్రీస్తును దేవుడు అని ప్రకటించే వాళ్ళే యేసుక్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి, క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించే వాళ్ళు క్రీస్తు సంఘం అని పెట్టుకుని యెహోవాను ఆరాధించాలి, యెహోవాకు ప్రార్థన చేయాలి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే మీరు చాలా జ్ఞానంగా ఆలోచించండి. ఈ రోజు అపవాది అయిన వాడు క్రీస్తు సంఘం పేరుతో యెహోవా సాక్షుల్ని సంఘంలో పెట్టాడు. వీళ్ళందరికీ యెహోవాయే దేవుడు, యెహోవాని నమ్ముతారు, కానీ పేరేమో క్రీస్తు సంఘం అని చెప్తారు. చాలా సంఘాల్లో బోధలు మీరు గమనించండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు, యేసు దేవుని కుమారుడు మాత్రమని ప్రకటిస్తున్నారంటే వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు సంఘం పేరట యెహోవా సాక్షులని మీరు గమనించారు. ప్రసంగాలు బాగున్నాయని వెళ్తున్నట్టున్నారు. మీరు చేసే ప్రతి పనికి రిజల్ట్ ఇవ్వడానికి ఆయన ఒక రోజు నిర్ణయించాడు. అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మీరు వెళ్ళండి. మీరు ఏది సత్యం అనుకుంటారో, ఏ వాక్యం మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందో, ఎవరొచ్చి మీ కొరకు రక్తం గార్చారో, ఈ సంఘంలో ఏమి దేవుడు అని చెప్తా ఉన్నారో, మీరు ఏది వినాలనుకుంటున్నారో మీ ఇష్టం, వెళ్ళండి.